ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్య జరిగిన విషయాలు అనేకులు రాయడానికి పూనుకున్నారు అనే మాట. ఎవరైతే యేసుక్రీస్తుని స్వయంగా చూశారో, ఫిజికల్ గా చూశారో, మాట్లాడారో, ఆయన మాటలు విన్నారో, వారు దేవుని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జనరేషన్ కి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి ఊహించండి, ఆ జనరేషన్ మేము మార్గాన్ని తెలుసుకున్నాము, సత్యాన్ని తెలుసుకున్నాము, చాలే అని ఊరుకుని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేయకపోయి ఉంటే ఇన్ఫర్మేషన్ ని, మనకి ఈ రోజు సత్యము మార్గం తెలిసేదా? తెలియదు కదా. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, వీ హ్యావ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. అప్పటి కాలంలో వారు నోటి మాటతో చెప్పారు, విన్నవారు రాయడం ప్రారంభించారు, రాసిన వారు చదివిన వారు దానిని కాపీలు చేయడం ప్రారంభించారు. అలా జనరేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ వీడియోస్, మూవీస్ తీయడం మొదలయ్యాయి. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకరిని మార్చే అంత శక్తి మనకి లేదు, అంత జ్ఞానం మనకి లేదు. అది దేవుడు చూసుకుంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, వీ హ్యావ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ టు పాస్ ద ఇన్ఫర్మేషన్.